తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే 4,000 రూపాయలు 6,000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసే అఫీషియల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనమైతే ఇక్కడైతే ప్రయత్నిద్దాము. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ని మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇక ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ నెలకు సంబంధించినటువంటి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ఈ వివరాలు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో వీడియోని ఇప్పటివరకు చూస్తూ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించింది. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి తీపి కబురు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో 4,000 రూపాయలు అటువంటి వారందరికీ, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు అన్న దానిపై ఊరట కలిగించే సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు అనేది లేకపోవడం ద్వారా అవే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ అప్డేట్ని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు తెలంగాణలో రాబోతున్నటువంటి ఏదైతే ఈ ఏప్రిల్ నెల, ఈ మార్చి నెల చివరి వారం నుంచి లేదంటే రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు తెలపడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు కూడా మనకి అదే తారీఖు నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక మనకి రేపు ఈరోజు కూడా తెలంగాణలో ఏవైతే జనవరి నెలకు సంబంధించినటువంటి ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.